బ్రేకింగ్ న్యూస్ ఇక సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అటు బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ విభాగాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆయా వర్గాల సంక్షేమం కోసం కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 60 కోట్లు ఆయా సొసైటీ సెక్రటరీలకు అందజేశారు. రైట్ అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ విభాగాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయా వర్గాల కోసం అటు సంక్షేమం కీలకంగా భావించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరగబోయే మీటింగ్ లో ఇక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇటీవలే 60 కోట్ల రూపాయలను ఆయా సొసైటీ సెక్రటరీలకు ఇప్పటికే అందజేసినట్లు కూడా మనకు తెలిసిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దీనికి సంబంధించి సంక్షేమ విభాగాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరి ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డితో ఈ కార్యక్రమంలో ఏదైతే సంక్షేమం గురించి కమాండ్ కంట్రోల్లో నిర్వహిస్తున్న సమావేశంలో ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు వాసు? మరి కాసేపట్లో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. ప్రధానంగా బీసీ ఎస్టీ మైనార్టీ వికలాంగులకు సంబంధించినటువంటి దివ్యాంగుల సంక్షేమాన్ని పైన కూడా ఈరోజు కీలక రివ్యూ నిర్వహించబోతున్నారు. ఇటీవల కాలంలో వాళ్ళ విద్యతో పాటు ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అమలైనటువంటి వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ఉపాధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పలు విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. రీసెంట్గా గురుకుల పాఠశాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు సంబంధించి కూడా గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్టీ బీసీ హాస్టళ్లకు సంబంధించి దాదాపు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 కోట్ల రూపాయలు, అంటే ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ సంక్షేమానికి సంబంధించి 60 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 కోట్లు తన సహాయ నిధి నుంచి కూడా ఇటీవల కాలంలో కూడా బీసీ ఎస్టీ ఎస్సీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ హాస్టల్స్లో కూడా ఉన్నటువంటి సమస్యలు, అంటే వాళ్ళ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్యం సంబంధించి, విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనేక సమస్యలు గత 10 సంవత్సరాలుగా పేరుకుపోయిన నేపథ్యంలో కూడా అటువైపుగా కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ బిల్లులకు సంబంధించి కావచ్చు, మెస్ ఛార్జీల పెంపు విషయంలో కావచ్చు, అక్కడ మౌలిక వసతుల కల్పన, అంటే బాత్రూమ్స్ కావచ్చు, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కిచెన్ సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ దుస్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి జ్వరాలు, విష జ్వరాలు కూడా ప్రబలుతున్న నేపథ్యానికి సంబంధించి. కాబట్టి వీటిపైన ప్రతిసారి ఒక బిల్లు పెట్టాలి, వాళ్ళ డబ్బులు శాంక్షన్ చేయాలి అంటే కష్టంగా కూడుకున్నటువంటి దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ఆ పాఠశాలలకు సంబంధించి కూడా ఆ యొక్క హాస్టల్స్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి 60 కోట్ల రూపాయలు ఎస్టీ ఎస్సీకి సంబంధించి, బీసీకి సంబంధించి కూడా ఒక బీసీకి 20 కోట్లు, ఎస్సీకి 20 కోట్లు, ఎస్టీకి 10 కోట్ల రూపాయలు, మరొక మైనార్టీలకు సంబంధించి మరో 10 కోట్లు, అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా ఆయా శాఖల సంబంధించిన సంక్షేమానికి అయితే ముఖ్యమంత్రి విడుదల చేశారు. నేరుగా కూడా ఆ శాఖ సెక్రటరీల ఖాతాల్లోకి ఆ నగదును బదిలీ చేశారు. కాబట్టి దానిపైన ఈరోజు ఒక కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఆ నిధులు ఎలా వినియోగించాలి, మళ్ళీ తిరిగి ప్రిన్సిపల్ అమౌంట్, అంటే ప్రతి 20 కోట్లలో ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ 20 కోట్లు ఉండే విధంగా బడ్జెట్ ఏ విధంగా అలొకేట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ఎప్పుడూ ఆయా శాఖల సెక్రటరీలు నేరుగా విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ అవసరాలకు సంబంధించి కూడా ఆ 20 కోట్ల రూపాయలు, మొత్తం ఈ 60 కోట్ల రూపాయలు ఎలా వినియోగించాలి అన్న అంశానికి సంబంధించి ఒక కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ నిధులు ఆయా సెక్రటరీలకు చేరినటువంటి నేపథ్యంలో కూడా ఎవరి అనుమతి లేకుండా సూపర్ పవర్స్ కూడా ఆ శాఖ సెక్రటరీలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు సంబంధించి ఒక విద్యార్థి హాస్పిటల్ బారిన పడ్డా, లేదంటే అక్కడ బాత్రూమ్ సమస్య ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రతిసారి ప్రభుత్వం వైపు లేదా ఆ శాఖ పెద్దల వైపు, ఆ శాఖ మంత్రుల వైపు కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి. దానికి సంబంధించి అనుమతులు కేటాయించడం, బిల్లులు శాంక్షన్ చేయడం కూడా ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల విద్యకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఏదైతే సంక్షేమ హాస్టళ్ల పనితీరు బాగుపడాలి, మెరుగుపడాలి అంటే ఒక ప్రత్యేక నిధి ఉండాలని ముఖ్యమంత్రి భావించారు. కాబట్టి ఈరోజు
దాదాపు 60 కోట్ల రూపాయలు ఆయా శాఖల సెక్రటరీలకు ముఖ్యమంత్రి బదిలీ చేశారు. దానికి సంబంధించి ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక విద్యకు సంబంధించి యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లతో పాటు పలు రెసిడెన్షియల్ బిల్డింగ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, మరోపక్క వాళ్ళకి సంబంధించిన ఇతర సంక్షేమానికి బీసీ ఎస్టీ మైనార్టీ ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమం పైన ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ప్రధానంగా ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. జరుగుతున్నటువంటి అమలు తీరుకు సంబంధించి మరోపక్క నిధుల వినియోగానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. వాసు, ప్రధానంగా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర అధికారులు కానీ లేదంటే ఇతర నేతలు కానీ ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? ఎంతసేపట్లో సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది వాసు? ఇప్పుడు ఏదైతే సమీక్ష నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి ఆయా శాఖలకు సంబంధించిన సెక్రటరీలు ఏదైతే బీసీ ఎస్సీ మైనార్టీతో పాటు వికలాంగులకు సంబంధించినటువంటి ఆయా శాఖల సెక్రటరీలు, అవసరమైతే ఆ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్తో పాటు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్తో పాటు మిగతా 4 సెక్రటరీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరి సమక్షంలో కూడా ఆ నిధుల వినియోగానికి సంబంధించి కావచ్చు, ఇతర సంక్షేమానికి సంబంధించి ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి ఇతర సంక్షేమానికి సంబంధించి ఎందుకంటే ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఆ టీచర్స్ కావచ్చు, అక్కడ ఆయాలు కావచ్చు, వర్కర్లకు కిచెన్ వర్కర్లకు సంబంధించి ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడెక్కడ బిల్డింగ్ సమస్య ఉంది, మీ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి నిధుల లోటు అక్కడ కనిపిస్తుంది అన్న అంశం పైన కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమీక్ష తర్వాత కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసి ఉంది. ఎందుకంటే బీసీ ఎస్టీ మైనార్టీ సంక్షేమానికి సంబంధించి, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రతి రివ్యూలో కూడా పదే చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ ఇంప్లిమెంట్ స్థాయికి వచ్చేసరికి కూడా కొన్ని నిధుల ఇబ్బంది అనేది కూడా ప్రభుత్వం రీసెంట్గా గుర్తించింది. కాబట్టి ముఖ్యమంత్రి తన సహాయ నిధి నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ బడ్జెట్కు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి కేవలం డైరెక్ట్గా సెక్రటరీలకు 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. కేవలం ఈ నిధులే కాకుండా ఇతర అవసరాలకు సంబంధించి ఇంకేమైనా పెండింగ్ ఉందా అన్న అంశం పైన కూడా ముఖ్యమంత్రి ఒక కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఎక్కడ కూడా ఏ చిన్న విషయం కూడా ఉపేక్షించరాదంటూ కూడా అధికారులకు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. కేవలం ఆ శాఖ మంత్రితో పాటు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్తో పాటు మిగతా కార్యదర్శులు, సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరు